చండీ హవనం నిర్వహించాలి అనేటటువంటి సంకల్పం చేసుకున్నాం. పౌర్ణమి నాడు చండీ హోమం చేయడం అనేటటువంటిది చాలా విశేషం అని చెప్పి శాస్త్రబద్ధమైనటువంటి విషయం. కారణం ఏమిటి అంటే పౌర్ణమి నాడు అమ్మవారు 64 కళలతో విరాజిల్లుతూ ఉంటారు అని అనడంలో అతిశయోక్తి లేదు. ఆ రోజు చండీ హవనం చేసుకోవడం ద్వారా ఆదిత్యాది నవగ్రహాలు కూడా అనుకూలత చెంది మనకి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. మనకి చండీ హవనం చేసుకోవడం ద్వారా అమ్మవారి యొక్క 700 శ్లోకాలు కూడా ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క కామ్యార్థం ఒక్కొక్క కోరిక గురించి మనకి అమ్మవారు చెప్పబడింది. రోగాన్ని శేషాన్ అభవంతు దుష్టాహ అనేటటువంటి శ్లోకంతో హవనం చేసినట్టయితే ఏ రోగం ఉన్నప్పటికీ కూడా అది తక్షణమే నయమైపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అదేవిధంగా ఉద్యోగం సర్వసైన్యానం అనేటటువంటి శ్లోకంతో హవనం చేస్తే ఎవరికైతే ఉద్యోగం లేదో ఉద్యోగం కొరకు ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళకి ఉద్యోగం కలుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అలాగే పత్ని మనోరమాందేహి మనోవృత్తానుసారిణి ఎవరికైతే వివాహం కొరకు హోమం చేసుకుంటామో వారు యొక్క నచ్చినటువంటి యువతితో వివాహం అవుతుంది అనడంలో కూడా అతిశయోక్తి లేదు. ఇలా ప్రతి కామ్యార్థం అంటే ఒక్కొక్క కోరిక గురించి ఒక్కొక్క శ్లోకం చెప్పబడింది. ఈ యొక్క చండీ హవనంలో 700 శ్లోకాలు కూడా 13 అధ్యాయాల రూపంలో విభజింపబడ్డాయి. 13 అధ్యాయాలకి కూడా ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క ద్రవ్యం ఒక్కొక్క ఫలం అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు పొందామని ప్రార్థన. జై పైడిమాంబ. मुखेन जग्गारुटानि स्वाहाभरणान्तरं मुद्रानामदापचेच्चा तारेता के कृपाङ्गताडिता विघ्नविनाशपत्रान्तरं रुद्रचन्दाभितां काली मधुभूषण स्वाहा सर्वश्री महाभिमाचिन्ता महाद्राचार्य అని तांजका निरजन हित मानांतरम मोर्जता कर्मा हित होने का स्वाहा सत्वदघाता भैरवनाथनी कालिका वाप्ता चतुर्दर स्वाहा उताज महात देवी जन्मधावना विहिताचा चिकित्सा सुदृश्य आचार्य स्वाहा सर्वबंध गुदपता मंडलवता प्रहाप्रचन्नाता भव्य चंडिका स्वाहा मया तवात्र भगवतन मंडल महापतो विद्युत हित पंडित हरित स्वाहा रुचिरवाद स्वाहा नामानि तो भगवतन मंडल महापतो तवाद काले कल्याण नित्य चंडिका स्वाहा उत्पा जन्नत मोहन दधुई ताता हमागता सामुंडे तो गंगा हे भविष्य स्वाहा शिवकंडे प्राणी तावने देवी महात्मे सप्त महादुर्गे सुधाहर वेद मध्य चंद्रोपते सुदामक देव भान दासी हजार जो कृपया लेका तुम यहां सर्वोपकार करना है सदा जिता ओम नमो देवी महादेवी शिवाय सत्तन महा प्रकृते भद्राय लीला भद्रा प्रदान दांगा हे परिवाराय साई साई सत्यकाय कल्पोर बिया चात्रे काली चामुंडा देवी जय नमः भगवतम कोट पांडव महाबाहो महाहुति महोत्यामन स्वाहा। जय माता महारानी की महादेव
जय जय प्रेमांब विद्युद्धामसमप्रभा भगवति स्कन्धस्थितां भीषणां कन्याभिकरवालखेटविलसद्भस्ताधिरासेवितां हस्तैश्चक्रगदाशिखेशविशिखां चापं गुणन्तज्जनीं बिभ्राणामनलात्मिकां शशिधरां दुर्गां त्रिनेत्रां भजे जय पेडमांब जय जय पेडमांब ఎంతో విశేషమైనటువంటి ఈ యొక్క మార్గశిర మాసంలో వచ్చేటువంటి పౌర్ణిమ చాలా విశేషం. ఈ యొక్క మార్గశిర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి నాడు ఎవరైతే చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటారో మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి సమస్త వ్రతాల యొక్క ఫలితమంతా వస్తుంది. అదేవిధంగా పౌర్ణమికి చేసుకోవడం చేత అది మార్గశిర మాసంలో పౌర్ణమి చేసుకోవడం చేత ఈ సంవత్సరం అంతా కూడా మనం చేసేటువంటి సమస్త ఉపవాసాలు సమస్త వ్రతాల యొక్క ఫలితం లభిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క మార్గశిర పౌర్ణమి నాడు మన యొక్క శ్రీ పైడితలమ్మ దేవస్థానంలో చాలా విశేషంగా భక్తులు రావడం, సుమారుగా ఒక 30 జంటలు కూర్చుని అమ్మవారి యొక్క చండీ హోమాన్ని నిర్వర్తించుకోవడం పూర్వజన్మ సుకృత పుణ్య విశేష ఫలితం. అమ్మవారు నాకు పున్నమికి ఎవరు చండీ హోమాన్ని నిర్వర్తించుకోవాలని ఆవిడే ఒక సంకల్పాన్ని చేసుకుని ఫలానా వ్యక్తులు అమ్మవారి దగ్గరికి రావడం, వారు అమ్మవారి వివిధ రకాలైన కోరికలు కోరుకుంటే వారి కోరికలు నెరవేర్చుకోవటకై అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మాత్రమే భక్తులు అమ్మవారి యొక్క చండీ హోమాన్ని నిర్వర్తించుకోగలుగుతారు. ఆ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వీరికి ఈరోజు చాలా విశేషమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం చేత వీళ్ళందరూ కూడా ఉదయాన్నించే చాలా నిష్టగా గణపతి పూజ ప్రారంభం చేసుకుని పుణ్యాహవాచనం, అమ్మవారికి గణపతి పూజ, అగ్ని ప్రతిష్టాపన, అదేవిధంగా అమ్మవారిని హోమంలో ఆహ్వానం చేసుకోవడం, 700 శ్లోకాలు సప్తశ్లోకి సప్తదుర్గా చండీ సప్తశతి హోమాన్ని చేసుకోవడం, దాని యొక్క వివరణ తెలుసుకోవడం అన్నీ కూడా చాలా విశేషంగా మన యొక్క పైడితలమ్మ దేవస్థానంలో జరగడం. అదేవిధంగా ఈ యొక్క చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటూ వారి యొక్క సమస్యలు అన్నీ కూడా తీరిపోయి మళ్ళీ ఇంకా 10 మంది ఇంకా ఎక్కువ ప్రతి చండీ హోమానికి కూడా భక్తులు మా యొక్క సమస్యలు మా యొక్క ఏవైతే కోరుకున్నా అన్ని కూడా నెరవేరాయని వచ్చి అమ్మవారికి చండీ హోమాన్ని నిర్వర్తించుకోవడం, మార్గశీర్ష మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని వారికి పొందడం జరుగుతుంది. ఈరోజు చాలా విశేషం కూడా. జై పైడిమాంబ భక్తులందరూ కూడా ఈ యొక్క చండీ హోమాన్ని మళ్ళా నిర్వర్తించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని భక్తులు కోరుతున్నాం. జై పైడిమాంబ జై జై పైడిమాంబ. Thank you.
వెనకాల ఉన్నవారు మీ 33 మాత్రం వెనకాల వేసుకోండి. ఈ చెడు హవాన్ని చేయడం వల్ల వచ్చే ఫలితాన్ని గురువులు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు ఒక చిన్న కథ, అదేంటి లేదండి. ఈ 5 వేలు కూడా నేను గొప్పంటే అని వీళ్ళందరూ కూడా వాదించుకుంటూ ఉంటున్నారు. వీళ్ళందరూ కూడా సృష్టించిన బ్రహ్మగారి దగ్గర వెళ్దామని వీళ్ళు 5గురు కూడా వెళ్ళారు బ్రహ్మగారి దగ్గరికి. ఎప్పుడయ్యా శిష్య ఇవాళ 5 వేలు ఉన్నాయి, 5 వేలు కూడా నేను గొప్పంటే నేను గొప్ప చెప్పుకున్నా, మాకు సమస్య మీద తీర్చాలి అని కోరైతే మొదట బొటనవేలు నేను ఏదైనా శక్తిని అంతటినీ కూడా నా మీదే ఉంచి ఈ బలాన్ని చేకూర్చే శక్తి నాకే ఉంది అని బొటనవేలు చెప్పారు. తర్వాత రెండవది చూపుడు వేలు నేను శాసిస్తానని చెప్పినట్టు కూడా జరగాలి, ఇది శాసిస్తుందట. ఇది మూడవ మధ్య వేలు ఏంటంటే ఈ మూడింటిని కూడా అనుసంధానం చేసే ఈ 3 వేళ్లతోటి బొటనవేలు మధ్య వేలు ఈ 3 వేళ్ళు కూడా మనకి శుభాన్ని చేకూర్చే శక్తి. అలాగే 4వ వేలు ఉంగరం వేలు, మనం ఏదైనా ఒక వస్తువు తయారు చేసుకున్నాం అనుకోండి, దాన్ని ఉంగరం వేలుతోనే స్టార్ట్ చేస్తాం, దేని శుభాన్ని ఇస్తుంది. అలాగే ఈ 4 కూడా వాళ్ళ వృత్తాంతాన్ని చెప్పారు. ఇంకా 5వది చిటికెన వేలు ఉంది. ఈ చిటికెన వేలు బ్రహ్మగారు నువ్వే నీ సమస్య ఏమిటని, నా సమస్య ఏం లేదు, వాళ్ళందరూ కూడా చెప్పారు కదా నా సమస్య ఏం లేదన్నట. లేకపోతే ఎందుకు వచ్చామని అడిగారు. అయితే అప్పుడు చిటికెన వేలు అడిగిందట, ధర్మాన్ని 4 సంబంధాలుగా 4 దిక్కులందు 4 వేదాలను ఎలాగైతే అలా చేశామో అలాగే ధర్మాన్ని తన ధర్మాన్ని సంరక్షణ చేస్తే ఈ కలియుగంలో మానవుడు జయించడనే దాన్ని ఏదీ లేదు. అలాంటి ఈ చుట్టూ ఏదైనా మీరు పనిచేయడం మనం 5 వేలుగా చెట్టు చేతితో నమస్కారం పెడతాం. కానీ ముందుండే వాళ్ళు ఇటుకలు వేయాలి. వీళ్ళందరినీ కూడా ముందుండి నేను వెనకాల ముందు నడిపించే వారి శక్తి నాది కాబట్టి నాకు ఏ విధమైన సమస్య లేదు. ఇది నా అనుజ్ఞ, నమస్కారం చేసుకుంటున్నాను. ధర్మాన్ని 4 పాదాలు చూపించే
ఈ కలియుగంలో మానవులందరినీ కూడా కల్పించమని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ 5,000 తాలూకు చరిత్ర ఇది. జై ఇందాక పంచమోధ్యాయం ముందు చెప్పుకున్నాం. హిమాచల కృత ప్రజ అని అక్కడ దేవతలందరూ వచ్చున్నారు. వాళ్ళు నమస్తస్య అని చెప్పారు. కైలాస గ్రహంకి శంకర శివాలయం చెప్పుకున్నాం కదా. అప్పుడు అమ్మవారు చెప్పింది కూర్చుంది కదా. ధూమ్రలో వచ్చినాడు వాడు వచ్చాడు. దూత కింద వచ్చాడు. దూత కింద వస్తే ఆ ధూమ్రలోచనాన్ని చూడడంతోనే ఈ దేవతలందరూ కూడా యుద్ధాన్ని సిద్ధమయ్యాం, మేము వేస్తామని చెప్పి వెళ్ళారు. అక్కడ చూస్తున్నాంట అమ్మవారు చూశారంట. అమ్మవారు చూస్తే అమ్మవారి యొక్క సౌందర్యాన్ని సృష్టిలో ఎప్పుడు చూడలేదు. ఆ యొక్క సౌందర్యేశ్వరుల యొక్క సమస్త శక్తి వాళ్ళకి ఉంది. ఆ శివుడు ఏమో త్వరలో పెడుతున్నాడు. యోగే నర్తమైపోతుంది, యోగే ప్రతిభలోకి సగైనంతా భవిష్యత్తు అని చెప్పిన అమ్మ ఆ యొక్క దూతో. ఎవరైతే నాకంతా బలవంతుడు, ఎవరైతే నా కర్మాన్ని నడుస్తాడో, ఎవరైతే నాకన్నా బలవంతుడుంటాడో, ఎవరైతే నాకు గౌరవిస్తాడో, ఎవరైతే యుద్ధంలో ఓడిస్తాడో వాడేనయ్యా నా భర్త అని మేము యజ్ఞం చేసుకున్నామో ఈ వాడినంత సమర్థుడున్నాడా అంటే ఉన్నాయి. నువ్వు ఏమీ చేయలేవు కాబట్టి నా మాట విను. నా యొక్క వైశాఖుడికి సమస్యగా వచ్చేవి ఎదిగించాలో అర్థం చేసుకోవాలి. అయితే అమ్మవారు ఆ వైశాఖుడి గురించే తీసుకొచ్చాడు. అమ్మవారి సింహవాహనం కూర్చొని ఇది దహనం అయిపోతుందో ఆ వచ్చేటువంటి వ్యక్తులు దహనం అయిపోతున్నారు. దగ్గర కూడా మేము వెళ్ళలేకపోయాము. ఆ వ్యవహారం ఏదో నువ్వే తీర్చుకో, మేమేమి చేయలేకపోతున్నాం, అశక్యం అని చెప్పేసరికి వెళ్ళి మహిషాసుడికి చెప్తారు. మహిషాసుడు కాలకేయ సామ్రాజ్యాన్ని యుద్ధానికి రమ్మంటాడు. రాక్షసుల్లోనే అతి భయంకరమైనటువంటి సామ్రాజ్యం కాలకేయుడు. కాలకేయ యుద్ధాశన్యాదర్యాదు ఆజ్ఞయాద్వరితామమ అని చెప్తే అందరూ వస్తారు. వస్తే అప్పుడు ఈ యొక్క 6వ అధ్యాయంలో ధూమ్రలోచుడని, 8వ అధ్యాయంలో రక్తబీజుడని, 9వ అధ్యాయంలో నిశుంభుడు శుంభుడని, తర్వాత 10వ అధ్యాయంలో శుంభ నిశుంభుడని అని వీరి సంహారం జరుగుతుంది. దాంట్లో మహిషాసుడు రక్తబీజుడు చనిపోతారు. అమ్మవారు చివరిగా అమ్మవారికి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాత్మసాధిని శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే శరణాగత దీనార్థపరిత్రాణ పరాయణే సర్వస్యాత్మహరే దేవి నారాయణి నమోస్తుతే అని 21 సార్లు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, ఇంద్రాది దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు ఎంతమంది అయితే అంతమంది కూడా ఈ యొక్క అమ్మవారికి పుస్తకాలతో పూజ చేస్తే ఈ యొక్క నారాయణ చెప్పి 12వ అధ్యాయం పూర్తయింది. కాబట్టి ఇప్పుడు 6వ అధ్యాయంలో వెళ్దాం. 6వ అధ్యాయంలో అమ్మవారికి కొబ్బరి చెప్పని మనం సమర్పణ చేస్తాం. అదేవిధంగా అమ్మవారికి 4 వాళ్ళు సిద్ధం చేసుకోవాలి. ఓం ఋషిర్వాద స్వాహ ఓం దేరాజ్ఞం ధాత్రాణం ధారాణం స్వాహ వృష్ణాదం ఉదవి విరాధంస్తాం యుగాదోచే ప్రయాహితే మూలం యుగాదోచే ప్రయాహితే మూలం శుభ్రం స్వాహ చేత్ ప్రీత్యాద్య భవతి బ్రహ్మర్తా రమేశ్వరే అదోకలాం యామ్య శకేశా కఠుక్లాం స్వాహ గత్వాసాం నీదాభి స్వాహ కేశేశ్వరాయం శుభ్ధామ అలివ సంశోధే ఉదాశనాధే సర్వే రసరేణాం స్వాహ కస్యాపదాజా దృష్టాజా అసిమే నిర్మాదే శీఘ్రమాగం భాగేత్వా దాంతాపయా ఓం స్వాహ. ఓం వెనకాలలో ఈ తమలపాకు 4 వేసుకోండి. ఓం నమో దేవిజీ మహాదేవిజీ శివాజీ సతతం నమః నమః ప్రతిజీ భద్రాజీ నియతా ప్రదాస్తాం సాంగాజీ సపరివారాజీ సమాహనాజీ సాయుధాజీ శత్రుగాజీ నాగవల్లీతరంతయుతాం సుపుష్పాక్షరైర్భ్యంతావతం ఇమాం నారికేలఖండఫలం మహాహుతిం భోష్యామి నమః స్వాహా.
ఇప్పుడు